ఐఐటీలు, IIITలు, పెద్ద పెద్ద ఇంజనీరింగ్, మెడిసిన్ కాలేజీలో చదివే విద్యార్థులు కూడా చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్యలు చేసుకొని చస్తా ఉన్నారు. కొన్ని లక్షల మంది విద్యార్థుల ఆత్మహత్యలు ప్రతిరోజు మనం పేపర్లలో, న్యూస్ ఛానల్లో చూస్తున్నాం. ఎవరి కోసం మనం సంపాదిస్తున్నాం? ఎవరి కోసమో మనం సంపాదించేది? రూపాయి కూడా పెట్టి మనం తిన్నా తినకపోయినా బీరువాలు నింపుతున్నాం, ఆస్తులు చేస్తున్నాం. ఎవరి కోసం? నా కొడుకు బాగుండాలి, నా బిడ్డ బాగుండాలి. రేపటి నాడు వాళ్ళు నేను పడ్డ కష్టం పడవద్దు, మనకు తిండున్నా లేకున్నా ఒక కూర విషయంలో కూడా చివరికి మనం అంత ఆలోచిస్తున్నాం, అరే నా బిడ్డకి ఇష్టం ఇది నాకొద్దు, కానీ నేను తింటే అయిపోతుంది, వాడు తింటాడు లేకపోతే అది తింటుంది. మరి వాడి బతుకు గురించి మనం ఎందుకు ఆలోచిస్తలేము? వాడికి సంస్కారాన్ని అందజేయాలని మనం ఎందుకు ఆలోచిస్తలేము? నిజంగా నాకు ఒక రకంగా బాధగా కూడా ఉంది సార్. 3 సంవత్సరాల్లో 518 మంది విద్యార్థులు వచ్చారు అంటే 518 మంది విద్యార్థులు కాదు, అంతకు మించినటువంటి విద్యార్థులు రావాల్సినటువంటి ప్రదేశం ఇది. సంస్కారం నేర్పేటటువంటి పాఠశాలలు ఈ రోజు మనకు దూరం అవుతున్నాయి. ఇక్కడ చూడండి, సంకల్ప విద్యాపీఠం ఒక సంస్కారవంతమైన పాఠశాల. అమ్మ చెప్తున్నాను అన్న, మీ అందరికీ ఎన్ని కోట్లు మీరు సంపాదించి మీ పిల్లలకి ఇచ్చినా వాళ్లకు సంస్కారం లేకపోతే శూన్యం. రేపటి నాడు మిమ్మల్ని తీసుకుపోయి అనాథాశ్రమంలో పడేస్తారు. వాడు లేకపోతే ఆమెను, వాడు ఎవరు పుడితే వాళ్ళు తల్లిదండ్రులనే వృద్ధాశ్రమంలో పడేసిన తర్వాత వానికి సంస్కారం ఏంది, వాని బతుకును వాడు ఎంత చూసుకుంటాడు? ఒక్కసారి ఆలోచించండి.